నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. మాజీ సైనికులకు మరియు వీరనారీమణులకు మరియు మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన వందే మాతర గీతాన్ని రచించింది బకిం చంద్ర చటర్జీ గారు. మనకు చాలా సంతోషంగా ఉంది. ఈ వందే మాతర గీతం మనము జనగణమనతోటి ప్రతి ఒక్క స్కూల్లో ఈ గేయాన్ని కూడా పాడటం మొదలుపెట్టారు. స్వాతంత్రం తర్వాత ఈ గేయాన్ని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క ఆఫీసులో ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా మన స్టేట్ ప్రెసిడెంట్ కర్నల్ పాలేటి రాంబాబు గారు విజయవాడ నుంచి మన కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఆనందదాయకరంగా ఉంది. ఈ సందర్భంగా వారు కడపకు వచ్చిన తర్వాత మన మాజీ సైనికులు వీరనారీమణుల తరపు నుంచి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కర్నల్ రాంబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇక్కడికి విచ్చేసిన కడప ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కి వచ్చిన అందరు ఎక్స్ సర్వీస్ మెన్ కి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 150 వందే మాతరం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ కడపలో సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా వీళ్ళ పేట్రియాటిజం కి గుర్తుగా ఉంటుంది. కడపకి చాలా మంచి చరిత్ర ఉంది. అట్లాగే అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీని నిర్వర్తించడము, ఇక్కడ రావటం ఇది తొలి పరిచయం మాకు. అంతకుముందు ఇక్కడ అంత ఏబీపీ ఎస్ఎస్పీకి అంతగా ఇక్కడ రికగ్నైజేషన్ లేదు. ఇది ఆల్ ఇండియా లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సేవా సాహస్ సమ్మాన్ అనేవి ఈ పార్టీ మా అఖిల భారత ఏబీపీ ఎస్ఎస్పీ మన అంశాలుగా పెట్టుకుంటాం. ఐడియాలజీ దేశానికి సేవ చేయడం, నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీద కుల మత భేదాలు లేకుండా మనందరం కలిపి ఐకమత్యంగా ఉండి దేశాన్ని ప్రగతిని చేసుకుంటూ మన ఎక్స్ సర్వీస్ మెన్లోనూ అదే ఐకమత్యాన్ని అందరి ప్రజల్లోనూ ముఖ్యంగా విద్యార్థుల్లో మంచి లక్షణాలు వాళ్ళకి చేసుకుంటూ మంచి విలువగల సమాజాన్ని విలువగల యూత్ని మనకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో తీసుకెళ్ళడానికి మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనులకి తోడ్పాటుగా ఉండేటట్టుగా మనందరం ప్రజలు తయారు చేసుకుంటానికి ఈరోజు మొట్టమొదటిసారిగా కడప రావడం జరిగింది ఏబీపీ ఎస్ఎస్పీ టీం. దీంట్లో మనకి స్టేట్ ప్రెసిడెంట్ మా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ శంకర్రావు గారు, అట్లాగే మా ఏబీపీ ఎస్ఎస్పీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెప్టెన్ అమ్మారావు గారు, అట్లాగే మాతృ శక్తి నుంచి పార్వతీ నాయుడు గారు రావటం చాలా ఆనందకరం. ఇక్కడ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన రమణయ్య గారు చేసిన కృషి చాలా బాగా కనిపిస్తుంది. ఆయన చాలా మోటివేట్ చేసి కడపలో ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ కి చాలా బాగా చేస్తున్నారు. మన రాష్ట్ర స్థాయిలోనే బాగా గుర్తింపు చేస్తున్న విషయం అది. రాగల టైంలో కూడా మేము కూడా మా వంతు ఏబీపీఎస్పీ తరఫు నుంచి సంపూర్ణ సహకారాలు అందజేసి వీరు ఇచ్చిన దీంట్లో ఒక సైనిక్ స్కూల్ కావాలని అడగటం జరిగింది. అట్లాగే మా అసోసియేషన్ లో సిబిఆర్ ప్రసాద్ అనేవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎయిర్ ఫోర్స్ లో చేసి వచ్చారు. ఆయన బాగా సొసైటీకి సేవ చేస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ 30 crores ప్రాపర్టీ ఈ మధ్యలో డొనేషన్ ఇచ్చి కేతన్కోడ అనే ప్రదేశంలో సైనిక్ స్కూల్ మొదలు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరమే ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయింది. అట్లాగే రానున్న టైంలో కడపలో కూడా సైనిక్ స్కూల్ కి రిక్వెస్ట్ వచ్చింది. మేము చేయగలిగిన మా వంతు కృషి చేసి కడపలో ఉన్న యువతకి ప్రజలకి కూడా మంచి జరిగేట్టుగా మా వంతు కృషి చేస్తాము. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. मातरम. वंदे
మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే भारत माता की जय भारत माता की जय 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 भारत माता की जय मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे चल सर भारत माता की जय भारत माता की जय ప్రమాణమైనటువంటి అసోసియేషన్ కడపలో ఉన్న ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ మెంబర్స్ ఆఫీసర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రెండు అకేషన్స్ ఉన్నాయి. ఒకటి మన వందే భారతం వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంగా దేశమంతటా ఒక సంవత్సరం కాలం మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోమని భారత ప్రధాని గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాంతోపాటు అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ అనేది ఒక ఆర్గనైజేషన్. అది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యులు చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం నేషనల్ 1,35,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ లో మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, అలాగే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నుంచి ఇంటీరియర్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్, జూనియర్ సిపాయి దగ్గర నుంచి టాప్ పోస్ట్ ర్యాంక్ వరకు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న విశిష్టత ఏంటి అంటే ఆల్ ఆర్ ఈక్వల్. మన నగరంలో రైల్లో ఎలా వెళ్తాము, అలాగే క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఏ విధమైన డిఫరెన్సెస్ లేవు. భోజనాల దగ్గర లైన్ లో క్యూలో ఉంటే ఎవరు ముందు సిపాయిలు అంటే ఆయన, తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఉన్న చేయడానికి కృషి చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లాగే విదేశీ శక్తులు కూడా మీకు తెలియదు కాదు. పాకిస్తాన్, ఈ మధ్యలో అమెరికా కూడా కొన్ని కుళ్ళు ప్రయత్నాలు చేసి మన మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు మన దగ్గర తెలియని కాదు. డైరెక్ట్ గా ఏ రకాలు మనతో పోటీ కాదు. అందుకని ఎక్కడికక్కడ వాళ్ళు తక్కువ పెట్టుబడుతూ ఈ టెర్రరిస్ట్ ని, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ని బాగా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి, అవన్నీ ఇచ్చి మనకి శాంతి భద్రతకు భంగం కలిగించాలని చూస్తున్నారు. మీరు చూశారు ఏదైనా మన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర
చూశారు అందరూ. అది కూడా అలాంటి కార్యక్రమం 11 మంది